రబీ వరి సాగుకు సమయం ఆసన్నమైంది. రైతులు రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగుకెంచుకోవచ్చు. తెలంగాణకు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వరి ఖరీఫ్, రబీలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంటుంది. ప్రస్తుతం రబీ పంటగా సాగు చేసే రైతుల కోసం సన్న, దొడ్డుగింజ రకాల విత్తనోత్పత్తి చేసింది నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే ఈ రకాల వైపు దృష్టి సారిస్తే అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారముంటుంది. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే మంచి దిగుబడిని పొందవచ్చు. ప్రస్తుతం రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతుల కోసం కంపాసాగర్ పరిశోధనా స్థానంలో ఉన్న వరి రకాలు, వాటి గుణగణాల గురించి వివరాలు తెలియజేస్తున్నారు కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త లింగయ్య. ఈ ఖరీఫ్ సీజన్లో 5 వరి రకాలపై వరి విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. అందులో మనకి సన్నగింజ రకాలు ఉన్నాయి, దొడ్డిగింజ రకాలు ఉన్నాయి. ముఖ్యంగా బీపీటీ 5204, కేఎన్ఎం 1638, కేపీఎస్ 6251 ఈ 3 రకాలు కూడా సన్నగింజ రకాలు. వీటి మీద వరి విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. వీటితో పాటుగా దొడ్డి గింజలను కూడా మనము వరి విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి MTU 1010, కేఎన్ఎం 118 ఈ 2 రకాల దొడ్డి గింజ రకాలను కూడా వరి విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. ఈ 5 రకాలను సుమారుగా 85 ఎకరాల్లో ఈ వర్షాకాలంలో ఇక్కడ వేయడం జరిగింది. ఈ యాసంగి సీజన్లో రైతాంగము వరిలో ఎటువంటి విత్తనాన్ని సాధారణంగా మనకి తెలంగాణలో రాష్ట్ర రైతాంగం యాసంగి సీజన్లో ఎక్కువ దొడ్డు గింజ రకానికి మొగ్గు చూపుతుంటారు. కాబట్టి దొడ్డు గింజ రకాల్లో మనం చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా మన తెలంగాణలో రాష్ట్రంలో రైతాంగం వేసే రకంలో కేఎన్ఎం 118 అనే రకం అందుబాటులో ఉంది. అలాగే MTU 1010 ఈ రెండు దొడ్డు గింజ రకాలు మనకు వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ నుండి అందుబాటులో ఉన్నాయి. ఈ 2 రకాలు వేసుకోవచ్చు మనము. ఇదేంటంటే 120 నుంచి 125 కాల పరిమితిని కలిగి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు. ఈ 2 కూడా కొంతవరకు సుడిదోమని తట్టుకునే రకాలే ఈ 2 రకాలు. వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో కొంచెం ప్రాచుర్యంలో వచ్చిన మరో దొడ్డిగింజ రకం మనకి JGL 24423 ఈ రకం కూడా మనకు 125 నుంచి 130 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది కూడా మంచి దిగుబడిని ఇచ్చే రకము. ఇది ఎక్కడైనా యాసంగి సీజన్లో కొంత చౌడు ఉందంటే కూడా ఈ రకాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 రకాలను మనం యాసంగి సీజన్లో దొడ్డిగింజ కింద మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా మనకు WGL 1537 దొడ్డిగింజ రకం కూడా ఉంది. అది కూడా మనం ప్రయత్నించవచ్చు. వీటితో పాటుగా ఇంకెవరైనా రైతాంగము మనం సన్నగింజ వైపు సాగు చేసుకోవాలంటే కూడా మనకు మంచి రకాలు ఉన్నాయి. అంటే 120 నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగిన సన్నగింజ రకాలే మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి కేఎన్ఎం 1638 అనే సన్నగింజ రకం మనకు అందుబాటులో ఉంది వ్యవసాయ పరిశోధన కంపాసాగర్ నందు. దాంతోపాటుగా RNR 15048 ఈ 2 రకాలు కూడా మనకు 125 రోజుల నుంచి 130 రోజులకు కాల పరిమితి కలిగిన రకాలు. వీటితో పాటుగా ఇంకా సన్నగింజ రకానికి వచ్చినట్లయితే మనకి WGL 962 అనే రకము. ఇది కూడా 125 రోజులకు వస్తుంది. బీపీడి గింజని పోలి ఉంటుంది. ఇది తక్కువ కాల పరిమితిలో మంచి దిగుబడిని ఇచ్చే రకము. ఇది కూడా కొంతవరకు సుడిదోమను మనకి గాలిమిర్జిని కూడా తట్టుకునే రకము. వీటితో పాటుగా మనకి ఈ వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ నుండి KPS 6251 అనే సన్నగింజ రకం కూడా ఉంది. ఇది కేవలం 110 నుంచి 115 రోజుల కాల పరిమితి కలిగిన రకము. ఇది కూడా బీపీడి గింజను పోలి ఉంటుంది. 115 రోజులకే కోతకు వస్తుంది. సుమారుగా ఈ రకం ఏంటంటే మనకి సుడిదోమను తట్టుకుంటుంది, కొంతవరకు చౌడును తట్టుకుంటుంది, అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఈ యాసంగి సీజన్లో దొడ్డు రకం కానీ సన్న రకం కానీ వేయాలనుకున్న రైతులు మీరు ముందుగా ఈ నీటి వసతిని, మార్కెటింగ్ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకం అయితే మీరు వేసుకుంటారని దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సంప్రదిస్తే విత్తనం మన దగ్గర అందుబాటులో ఉన్నది. రబీ మొక్కజొన్న పంట రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా మారింది. తక్కువ పంటకాలం, దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయటానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మాగాణి భూముల్లో రబీ మొక్కజొన్న వేశారు రైతులు. అయితే ఈ పంటలో ఎరువు, నీటి తడులు, కలుపు యాజమాన్యం సమయానుకూలంగా చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చు. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది.
ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగించడం జరుగుతుంది. స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది. ఖరీఫ్లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రబీలో నీటి పారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తుంది. రైతులు ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు. మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట. రసాయన, సేంద్రియ ఎరువుల రూపంలో మనం అందించే పోషకాలకు త్వరగా స్పందిస్తుంది. అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి. నత్రజనిని 1/3 వంతు దుక్కిలో, 1/3 వంతు పైరు మోకాలు ఎత్తు దశలో, 1/3 వంతు పూత దశలో వెయ్యాలి. భాస్వరం మొత్తం దుక్కిలోనే వెయ్యాలి. పొటాష్ 1/2 వంతు దుక్కిలో, 1/2 వంతు పూత దశలో వెయ్యాలి. జింకును 2-3 పంటలకు ఒకసారి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో వరి కోసిన తర్వాత నేరుగా కానీ, వరి తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కానీ లేదా సాధారణ పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే మొక్కజొన్నలో చాలా ముఖ్యమైనవి నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం. వీటిని సమయానుకూలంగా చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరం. విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30 నుండి 35 రోజులకు, పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు, గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులు తప్పకుండా ఇవ్వాలి. ఉదయం వేళ్లల్లో ఆకులు చుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లు గమనించి నీటి తడులను అందించాలి. మొక్కజొన్నను విత్తిన 40 నుండి 45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఇందుకోసం పంట విత్తిన తరువాత 2-3 రోజులలోపు అట్రాజిన్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథాలిన్ను ఎకరాకు 1 లీటరును 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజులలో పిచికారీ చేయాలి. విత్తిన నెల రోజులకు వెడల్పాకు కలుపు నివారణ కోసం 2,4-D సోడియం సాల్ట్ మందును ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మంచును తేమగా ఉపయోగించుకొని శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పప్పుధాన్యం శనగ. ఉమ్మడి రాష్ట్రాల్లో రబీ పంటగా శనగ సాగు దాదాపు 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది. చల్లని వాతావరణంలో మంచి పెరుగుదలను కనబరిచే ఈ పంటను చాలా చోట్ల విత్తారు. ఆలస్యమైన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే చీడపీడల నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సస్యరక్షణ చర్యల్ని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. రబీ కాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువగా ఉండే నల్లరేగడి భూముల్లో రబీ పంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. శనగ విత్తుకోవడానికి అక్టోబర్ నుండి నవంబర్ 15 వరకు అనుకూలం. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లో 4 నుండి 5 లక్షల హెక్టార్లలో సాగుతుండగా తెలంగాణలో మాత్రం 1,20,000 హెక్టార్లలోనే సాగవుతుంది. అయితే ఇప్పటికే వేసిన రైతులు, ప్రస్తుతం వేస్తున్న రైతులు చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా తెగుళ్లు, పురుగులు ఆశించి పంటకు తీవ్ర నష్టం చేస్తాయని, వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుతం రైతులు రబీ పంటగా శనగను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. మరి ఈ శనగ పంట అనేది అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ 15 వరకు రైతులు వేస్తూ ఉంటారు. అయితే ఇంకా వారం రోజులు సమయం ఉంది కాబట్టి నవంబర్ 15 వరకు శనగ పంటను రైతులు విత్తుకున్నట్లయితే మరి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. అయితే
ఇప్పుడు విత్తుకునే ముందు ముఖ్యంగా అంటే ఈ శనగలో చాలా వరకు ఎండు తెగులు సమస్య వల్ల సుమారుగా 10 నుంచి 20% వరకు ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నారు. ఎండు తెగులు రాకుండా మరి విత్తనం వేసేటప్పుడు కానీ లేదా దున్నినాక కానీ ముఖ్యంగా నీటి తడి పెట్టినప్పుడు ఈ 100 కిలోల పశువుల ఎరువుతో పాటు 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని మరి 2-3 రోజులు అభివృద్ధి చెందించుకొని మరి చేనులో చల్లుకోవాలి. అదేవిధంగా విత్తనం వేసేటప్పుడు కేజీ విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడిని కలుపుకొని విత్తుకున్నట్లయితే మరి ఈ 2 పద్ధతుల ద్వారా సమర్థవంతంగా ఈ యొక్క ఎండు తెగుల్ని శనగలో నివారించుకోవచ్చు. మరి ఇకపోతే విత్తన శుద్ధిగా ముఖ్యంగా రసాయనిక మందులైనటువంటి ఈ యొక్క కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ అనే మందుని 1.5 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఎండు తెగుల్ని వేరుకుళ్ళని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే అక్కడక్కడ గత సంవత్సరము ఈ వేరు పురుగు సమస్య గమనించడం జరిగింది. మరి వాటి నివారణకు కూడా శనగలో ఈ యొక్క క్లోరోపైరిపాస్ అనే మందుని 6.5 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే వేరు పురుగును కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే రసం పీల్చే పురుగులు బెడద ఉన్నా కూడా ఈ యొక్క ఇమిడాక్లోపిడ్ అనే మందు 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క శనగలో వచ్చే రసం పీల్చే పురుగులను కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి ఇంకా కార్బాక్సిన్ థైరామే కాకుండా విత్తన శుద్ధిగా టెబుకొనజోల్ ప్లస్ ప్రోక్లోరస్ అనే మందు కేజీ విత్తనానికి 1.5 మిల్లీలీటరు కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క శనగలో ఆశించే ఎండు తెగులు వేరుకుళ్ళను కూడా నివారించుకోవచ్చు. ఈ విధంగా మరి విత్తనం వేసే ముందు అదేవిధంగా విత్తనం వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే కొంత అక్టోబర్ చివరి వారంలో వేసిన రైతులు మరి సుమారుగా ప్రస్తుతము శనగ పంట 10-15 రోజుల దశలో ఉంది. మరి అక్కడ కూడా ఈ యొక్క కొంత ఎండిపోవడము, తెల్లని వేర్ల దగ్గర బూజు కనబడడం అనేది జరుగుతూ ఉంది. ఆ ఎండు తెగులు నివారణకి మరి ముఖ్యంగా ఈ యొక్క టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లూఆక్సిస్ట్రోబిన్ నేటివ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. అది 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మరి మొక్క మొదట్లో పిచికారీ చేసేటట్లు చేయాలి. మరి ఇదే కాకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పిచికారీ చేసినా కూడా ఈ యొక్క ఎండు తెగుల్ని శనగలో నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ఇంకా 10-15 రోజుల కాలంలో ఇక ఆకుమచ్చ తెగులు ఆస్కోగైటాప్లైట్ అనే ఆకుమచ్చ తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. అవి గోధుమ రంగులో కనబడతాయి. సో వాటి ద్వారా ఈ దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గోధుమ రంగు మచ్చలు కనబడినట్లయితే శనగలో ఈ యొక్క క్యాప్టాన్ ప్లస్ హెగ్జాకొనజోల్ అనే మందు తాకత్ రూపంలో దొరుకుతుంది. అది కూడా 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. పంట 15 నుంచి 30 రోజుల దశలో ఆశించే చీడపీడలకు తగు జాగ్రత్తలు మరి వాటికి సంబంధించిన నివారణ చర్యలు చేపట్టినట్లయితే మరి శనగ పంట మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తూ ఉంటారు. మార్కెట్ ఒడిదొడుకులు లేని కూరగాయల్లో బెండ ఒకటి. బెండను ఏడాది పొడవునా సాగు చేసినప్పటికీ ఖరీఫ్ వేసవిలో వేసినప్పుడు మంచి దిగుబడి వస్తుంది. శీతాకాలంలో అంతగా పెరగని బెండ వేసవి కాలంలో మంచి దిగుబడినిస్తుంది. అయితే ఈ కాలంలో పల్లాకు తెగులు, రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటాయి. వీటిని తట్టుకునే రకాలను ఎంచుకొని సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా మారింది. మార్కెట్ ధరల్లో హెచ్చు తగ్గులున్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తూ ఉండడంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ, వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ. చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 10 టన్నుల దిగుబడిని సాధించవచ్చు. మన ప్రాంతంలో బెండను దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీని సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం.
అందువల్ల తొలకరి పంటగా జూన్ నుంచి ఆగస్టు వరకు, వేసవి పంటగా జనవరి నుంచి ఈ పంటను సాగు చేస్తున్నారు. రబీలో సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకుని సాగు చేస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ బెండ సాగులో మెళకువలను చూసుకున్నట్లయితే ముందుగా బెండ అనేది ఒక ఉష్ణమండల పంట. దీన్ని ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అంటే ముఖ్యంగా ఉష్ణమండలపు వాతావరణము, సమశీతోష్ణ మండలపు వాతావరణం ఉన్న ప్రాంతాల్లో అన్ని దగ్గరలా కూడా పండించుకోవచ్చును. బెండ యొక్క రకాలను చూసుకున్నట్లయితే మనకి ఇందులో కూడా సూటి రకాలు మరియు సంకరజాతి రకాలు రెండు కూడా మనకి ఉన్నాయి. సూటి రకాలను చూసుకున్నట్లయితే మనకి పూసా సవాని, పూసా మక్మలి, అర్కా అభయ్, అర్కా అనామిక, పంజాబ్ పద్మిని, పర్బనీ క్రాంతి, హరభజన్, గుజరాత్ బెండి వన్, ఇలా వివిధ రకాలు ఉన్నాయి. అలాగే మనకి హైబ్రిడ్ రకాలను చూసుకున్నట్లయితే వర్ష, విశాల్, ప్రియా, సుప్రియా, మహైకో 6, 7, 8, 10 ఇట్లా, తర్వాత మనకి అర్కా నిఖిత, ఇలా వివిధ రకాలైన హైబ్రిడ్ రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా బెండలో మనకి 2 ప్రధానమైన సమస్యలు ఉంటాయి. అది కాండం తొలచి పురుగు ఒకటిను, పల్లాకు తెగులు. ఎక్కువ శాతం హైబ్రిడ్ రకాలన్నింటిని కూడా పల్లాకు తెగులు తట్టుకునే విధంగానే రూపొందించారు. తర్వాత ఎక్స్పోర్ట్ అంటే కొన్ని రకాలు మన దేశం నుంచి వివిధ దేశాలకి ఎగుమతి చేయడానికి కూడా రూపొందించిన వెరైటీలను చూసుకున్నట్లయితే మనకి వర్ష, విశాల్, ఈ పూసా సవాని రకాలను మనం ఎగుమతికి కూడా వాడుకోవచ్చును. తర్వాత మనకి ఉదజన సూచిక 6 నుండి 7 వరకు ఉండి, సేంద్రీయ కర్బన పదార్థం ఎక్కువగా ఉండి, మనకి మురుగునీటి పారుదల సౌకర్యం గల ఎర్రగరప నెలలు కానీ, ఒండ్రు నెలల్లో కానీ మనం ఈ పంటను సాగు చేసుకోవచ్చు. తర్వాత ఎటువంటి కాలాల్లో మనం దీన్ని సాగు చేసుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే ఎక్కువగా వర్షాకాలంలోనూ మరియు వేసవకాలంలోనూ ఈ పంటను సాగు చేసుకోవచ్చు. వర్షాకాలంలో సాగు చేసుకోదలుచుకున్నట్లయితే జూన్, జూలై మాసాల్లో విత్తనాన్ని విత్తుకోవాల్సి ఉంటుంది. అదే వేసవి పంటగా సాగు చేసుకున్నట్లయితే ఎక్కువగా ఫిబ్రవరి, మార్చి నెలకల్లా మనం విత్తనాన్ని విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా డిలే చేసినట్లయితే వేడి వాతావరణం ఎక్కువగా అవటం వల్ల మొక్క యొక్క పెరుగుదల తగ్గుతుంది. అంతేకాకుండా పల్లాకు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మనకి విత్తన మోతాదు చూసుకున్నట్లయితే వర్షాకాలంలో 4 నుండి 6 కిలోలు, అదే వేసవకాలం పంటకైతే 7 నుండి 8 కిలోల విత్తన మోతాదు అనేది అవసరం అవుతూ ఉంటుంది. అదే సంకర జాతి రకాల విత్తనాలను ఎంచుకున్నట్లయితే 2 నుండి 2.5 కిలోల విత్తన మోతాదు అనేది 1 ఎకరానికి అవసరం అవుతుంది. ఈ విత్తనాన్ని మనం ఎండాకాలంలో పెరుగుదల అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి దగ్గరగా విత్తుకోవటం వల్ల మనకి విత్తన మోతాదు అనేది ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. ఈ వేసవకాలం పంటకైతే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 నుండి 20 సెంటీమీటర్ల దూరాన్ని పాటించవలను. అదే వర్షాకాలం పంటకైతే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరంలో విత్తనాన్ని నాటుకోవాలి. తర్వాత విత్తనాన్ని తీసుకున్న తర్వాత ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం 1 కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనం 4 నుండి 5 గ్రాములు ట్రైకోడర్మా విరిడేతో కూడా విత్తనాన్ని శుద్ధి చేసుకుని మనం ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ప్రధాన పొలాన్ని తయారు చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక 4 నుండి 5 సార్లు దుక్కి దున్నుకోవాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే మనకి ఆఖరి దుక్కులో 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువుని, తర్వాత 48 కిలోలనిచ్చే నత్రజని ఎరువుని తీసుకొని 3 సమభాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని ఆఖరి దుక్కులో వేసుకుని వాళ్ళను, మిగతా 2 భాగాల్ని 30 రోజుల తర్వాత, నాటిన 45 రోజుల తర్వాత ఒకసారి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భాస్వరం మరియు పొటాష్ ఎరువులను 24 కిలోలనిచ్చే భాస్వరం, 24 కిలోలనిచ్చే పొటాష్ ఎరువులను తీసుకొని దాన్ని ఆఖరి దుక్కులో వేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే జీవన ఎరువులు ఎవరైనా వాడినట్లయితే అజిటోబ్యాక్టర్ కానీ, అజోస్పైరిల్లం కానీ, ఫాస్ఫరస్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా కానీ ఇటువంటివి ఏమైనా వాడినట్లయితే ఒక 2 కిలోల అజిటోబ్యాక్టర్ కానీ, అజోస్పైరిల్లం కానీ, 2 కిలోల ఫాస్ఫరస్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ఒక 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి వారం 10 రోజుల పాటు దాన్ని మాగనిచ్చి ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే మనం దాదాపుగా 25% నత్రజని ఎరువుని మరియు భాస్వరపు ఎరువుని తగ్గించుకొనవచ్చును. పొటాష్ ఎరువుని మొత్తాన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం యూరియాని ఒక 2% యూరియాని పైపాటుగా పూత దశలో మనం పిచికారీ చేసుకున్నట్లయితే 20-25% యూరియా ఎరువుని తగ్గించుకోవచ్చు. అలాగే దిగుబడి కూడా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత సూక్ష్మధాతు లోపాలు ఏమైనా సవరించుకోవడానికి సూక్ష్మధాతువుల మిశ్రమాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి 1 నుంచి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి సూక్ష్మధాతు లోపాలను కూడా సవరించుకొనవచ్చును. తర్వాత నీటి యాజమాన్యాన్ని చూసుకున్నట్లయితే మనం నేల మరియు వాతావరణ స్వభావాన్ని బట్టి ఎప్పటికప్పుడు నీటి తడులను ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అదే కలుపును చూసుకున్నట్లయితే మనకి నాటిన 2-3 రోజులకి పెండిమిథాలిన్ స్టాంప్ అని మనకు దొరుకుతుంది. అది 1.2 లీటర్లు
ఒక 200 లీటర్ల నీటికి కలిపి మనం విత్తనాన్ని నాటిన 2-3 రోజులకి పిచికారీ చేసుకోవాలి వాళ్ళు. తర్వాత నెల రోజుల తర్వాత ఒకసారి, తర్వాత కూడా అవసరాన్ని బట్టి మనుషుల్ని కూలీల ద్వారా మనం కలుపుని తీసుకునే వాళ్ళను ఎప్పటికప్పుడు. లేకపోతే కలుపు ఎక్కువగా పెరిగిపోయి దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. బెండలో సూటి రకాలతో పాటు అధిక దిగుబడులిచ్చే పలు సంకర రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే ప్రధానంగా రసం పీల్చు పురుగుల నివారణ పట్ల రైతులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ తెగులు వ్యాప్తి ఉండదు. దీంతో నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. ప్రధానమైన సమస్యలు చూసుకున్నట్లయితే పల్లాకు తెగులు మరియు కాండం మరియు కాయతొలుచు పురుగు అనేది చాలా ప్రధానమైనవి. కాండం కాయతొలుచు పురుగు అనేది ఏంటంటే మనకి నాటిన 30 రోజుల నుంచి తర్వాత మన కాయ కోసే దశ వరకు కూడా ఈ పురుగు యొక్క ఉధృతిని మనం గమనించుకోవచ్చును. దీని నివారణ కోసం ఎక్కడైనా మనకి ఈ శాఖీయ దశలో ఏంటంటే ఈ లేత కొమ్మలను ఆశిస్తుంది. అదే పూత కాత ఉన్నప్పుడు ఈ కాయ లోపలికి చొచ్చుకొని పోయి కాయ లోపల పదార్థాన్ని తినివేసే అవకాశం అనేది ఉంటుంది. ఈ పురుగు ఆశించినప్పుడు ఈ పురుగు ఎక్కడైతే ఆశిస్తుందో ఆ రంధ్రం నుంచి ఒక ఇంచ్ కిందకి మనం ఆ కొమ్మను తుంచివేసి తర్వాత ప్రొఫినోఫాస్ అనే కెమికల్ను ఒక 2 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్న వాళ్ళను. అలాగే ఒకవేళ పురుగు ఇంకా పూత దశ రాలేదు, ఇంకా కాయలు రాని పక్షంలో థయోడికార్బ్ అనే మందును 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని వచ్చును. కాయతొలుచు పురుగు నివారణకు మనకి లింగాకర్షక బుట్టలు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎకరానికి 4 చొప్పున లింగాకర్షణకు బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉనికిని కూడా మనం గమనించుకొనవచ్చును. అలాగే పల్లాకు తెగులును చూసుకున్నట్లయితే తెల్లదోమ ద్వారా పల్లాకు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది. తెల్లదోమ ఈ పురుగులన్నీ కూడా ఏంటంటే రసం పీల్చే పురుగులు. ఆకులు అడుగు భాగానికి చేరి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల ఆకుల యొక్క ఈనెలు పసుపుబారిపోతూ ఉంటాయి. ఈ శంకు రోగం పల్లాకు తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెల్లదోమ నివారణకు ఎకరానికి ఒక 10 వరకు పసుపు రంగు జిగురట్టలు, ఒకవేళ అవి దొరకని పక్షంలో పసుపు రంగు డబ్బాలకు గ్రీజు లేక ఆముదం పూసినట్లయితే ఈ తెల్లదోమను కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకొనవచ్చును. అదే పురుగు మందులను పిచికారీ చేసుకోవాల్సిన అవసరం వస్తే మనకి అంతర్వాహిక క్రిమి సంహారక మందులు వాడుకొనవచ్చును. డైమిథియోట్ కానీ మిథైల్ డెమటాన్ కానీ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొనవచ్చును. అదే ఉధృతి కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్ఫేట్ అనే మందుని 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొనవచ్చును. ఇంకా రసం పీల్చే పురుగులు మనకి దీప పురుగులు కానీ ఎర్రనల్లి కానీ ఇటువంటి వాటికి కూడా మనం ఎప్పటికప్పుడు ఉధృతిని చూసుకొని క్రిమిసంహారక మందులను వాడుకున్నట్లయితే మనకి కొంతవరకు రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా తగ్గించుకొనవచ్చును. తర్వాత తెగుళ్ళను చూసుకున్నట్లయితే బూడిద తెగులు వాతావరణంలో సాధారణంగా తేమ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది బూడిద లాంటి పదార్థం ఆకుల మీద కప్పి ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే కిరణజన్య సమయక్రియ తగ్గిపోతుంది. దానివల్ల దిగుబడి మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడం కోసం హెక్సాకొనజోల్ అనే మందును 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలను. నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొనవచ్చును. ఎండు తెగులు ఒకవేళ గమనించినట్లయితే కొన్ని నేలల్లో నేల స్వభావాన్ని బట్టి కూడా ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎండు తెగులను తగ్గించుకోవడం కోసం కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. తర్వాత మొక్కలకి మనం వేపపిండి అంటే బెండ సాగు చేసే నేలలకి కనీసం వేపపిండి ఒక 100 కిలోల వేపపిండిని వేసుకోవటం, లేదా ట్రైకోడర్మా విరిడే కల్చర్ని పశువుల ఎరువుతో కలిపి వేసుకోవటం, పంట మార్పిడి విధానాన్ని అవలంబించడం, లోతు దుక్కులు దుక్కుకోవటం, ఇవన్నీ కూడా సస్యరక్షణ చర్యలలో భాగంగా మనం చేసుకొనవచ్చును.